వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇస్తాని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్లో కూడా భారీ ఎత్తున ధర్నాకు తెలపడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర చూస్తున్నాము. ఇప్పుడు మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ పేరేంటి, మీరు ఎక్కడ పనిచేశారు, ఏంటి, మరి ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు మీ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు, మళ్ళీ మీ పిఆర్సీలు కూడా ఇస్తామని చెప్పింది, ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అయింది రాష్ట్ర సర్కారులో? ఓకే సార్, నా పేరు దశరథ్ అండి. నేను మేడ్చల్ డిస్టిక్లో చీరియాల జడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి రిటైర్ అయ్యాను. మొన్న లాస్ట్ 25th మార్చ్ రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా రాలేదండి. ఇక మోరెవర్ ఏంటంటే నాకే కాదు, దాదాపు ఎవ్వరికి కూడా పైసా రాలేదు. ఏమని అంటే మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే, నా దగ్గర పైసలు లేవు, కోసుక తినమంటాడు. అన్న రేవంత్ రెడ్డి గారు, కోసుక తినడానికి మీరు గొర్రెలు కాదు, పశువులు కాదండి. మీరు మనిషి, మా ముఖ్యమంత్రి. మీరు ఒక బాధ్యతారహిత్యంగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఉపాధ్యాయులము బాధ్యత తప్పి పద్ధతి తప్పి మాట్లాడము. నీకంటే ఏం మాట చెల్లుతుంది. ఎన్నో హామీలు ఇచ్చావు, ఒక్కటి నెరవేర్చలేదు. ఇంకొకటి చెప్తున్నా, పైసా లేదంటున్న రేవంత్ రెడ్డి గారు, మీరు 1,00,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం చచ్చిపోయిన వ్యక్తికి ఎందుకు కట్టిస్తారు? బతికిన మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? బతికున్న మమ్ములకి పెన్షన్ ఇవ్వక రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయక మమ్మల్ని చంపుతున్నావు. 1948లో చనిపోయిన మహాత్మా గాంధీకి విగ్రహం కట్టిస్తా అంటున్నావు. 5,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టిస్తా అంటున్నావు చనిపోయిన వ్యక్తికి. బతికున్న మా పరిస్థితి ఏంటి? బతికున్న మమ్మల్ని చంపు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బుల్డోజర్ తీసుకొచ్చి మమ్మల్ని చంపేసాయి, హాయిగా చచ్చిపోతాం. సార్, మీరు అన్నట్లుగానే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు ఏ అయితే బెనిఫిట్స్ ఇవ్వాల్సింది ఉంటుందో అది ఒక 1 yearలోనే ఎవరిని ఉంచుకోకుండా ఇచ్చేస్తాం, గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి, మరి ఈ రోజు మీకు ఇవ్వడానికి నా దగ్గర రూపాయి లేదు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రజలకు మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 2% ఉన్న మీరు 98% ఉన్న ప్రజలకు ఏ పథకాలు ఆపియాలని అన్నాడు. మరి ఇదే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విధంగా చెప్పిండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు పథకాలు ఇచ్చేటప్పుడు మా ఉపాధ్యాయులకు, టీచర్లకు చెప్పి పథకాలు అమలు పరిచారా? హామీలు ఇచ్చారా? మీరు మీ గెలవడం కోసం 420 అబద్ధాలు ఆడేసేసి అధికారంలోకి వచ్చారు. అలానే కాదు, మా ఉద్యోగస్తులందరూ కూడా మీ డిఏలు ఇస్తాము, పిఆర్సీ ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. మేము ఉపాధ్యాయులము, మమ్మల్ని ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే, మీరు రిటైర్డ్ ఉపాధ్యాయులము ఈరోజు ధర్నా పార్క్ దగ్గర మమ్మల్ని అందరినీ ఈ వయస్సులో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చూడు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీకు మేము మా బంధువులు కానీ మా శిష్యులు కానీ అందరూ భవిష్యత్తులో నెక్స్ట్ ఎలక్షన్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. లేదంటే మా డబ్బులు మాకు త్వరగా ఇవ్వండి, లేకపోతే మేము రిటైర్డ్ ఉపాధ్యాయులము, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా ఖచ్చితంగా మీకు తగిన సాక్షి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, చెప్పండి. అదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు కావచ్చు, లేకుంటే మీలాంటి బాధితులు? అంటే ఎన్ని వేల కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం మీకు? దాదాపు సార్ 22,000 మంది పైగా ఇవాటి వరకు ఉన్నారు సార్. ఒక్కొక్కరికి దాదాపు 50 లక్షల వరకు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎజ్యూమ్ చేయండి. పెద్దగా ఏం లేదు సార్. మాకు నిజంగా 10,000 కోట్లు అడుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క దానికి మీరు లోన్ తీసుకొచ్చో చూడండి. ఒకే ఫస్ట్ ఒకటే టర్మ్లో మాకు డబ్బులు తీసుకొని ఇచ్చేసేస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు. ఇంకొకటి రేవంత్ గారు చెప్తున్న ఒకటి ఏంటంటే, ఏ నెల ఇబ్బందులు, ఏ నెల ఆ నెల మీరు ఆ అమౌంట్స్ ఇచ్చి ఉంటే ఇంత బకాయిలు పేర్కొనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 24th మార్చ్లో ఫస్ట్ అనుకుంటాను రిటైర్మెంట్, ఏంటంటే ఇచ్చేసి ఉంటే ఇంత బకాయిలు ఎందుకు ఉండేటివి? నువ్వు ఇవ్వకుండా అలా పెండింగ్ పెట్టుకొని కుప్పలు పెట్టుకున్నావు కాబట్టి ఈరోజు పెద్ద కుప్పై కూతుంది. పాపం పెరిగింది. ఆ పాపం ఏంది? ఈరోజు నేను ఎట్లా చేస్తా ఎవరు ఆపాలంటున్నావు? చేతగాని మాట్లాడొద్దు. మమ్మల్ని అడిగేసి మీరు ఏ హామీలు పథకాలు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మేము కోసక తినము, మేము మనుషులము, రాక్షసులం కాదు. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్మి. దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి, మీ హామీలు నెరవేర్చుకోండి. సార్,
చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితిని చూస్తే ఈ రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయులుగా మీరు ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు లాగా ఉన్నారు. సో మరి ఏ విధంగా అనిపిస్తుంది ఈ 2 సంవత్సరాల పరిపాలన తీరు ఎట్లా నడుస్తుంది? మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కావచ్చు, లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలే కావచ్చు, అన్ని నెరవేరినట్లన్నా లేకుంటే కావాలని చేస్తున్న ఈ కుట్రలో భాగంగా మీరు బలైపోతున్నారా? మొత్తంగా మార్చి 24 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ఆశతోటి రూపాయి కూడబెట్టుకొని బ్యాంకులు వేసుకునేటువంటి డబ్బుల్ని ఎవరో తస్కరిస్తే సైబర్ క్రైమ్ లెక్క పెట్టి కేసులు పెట్టి రికవరీ చేస్తాను. మేము నెల తీసుకునేటువంటి డబ్బులను ప్రభుత్వాలు ఒక ఈ కుబేరని తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాను, ఎవరు తీసుకుపోతాను, ఎవరికి చెల్లిస్తాను అనేది తెలియకుండా మాయాలోకం లోపల అన్ని డబ్బులు వాడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఎవరిపైన మనం కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను నా బ్యాంకు లోపల 10-20 వేలు నెలకు దాచుకునేటువంటి డబ్బులను వాళ్ళను ఎవరైనా కొట్టేసినట్టు ఉంటే నేను కేసు పెడితే అవి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి వాళ్ళ నుంచి రికవరీ చేసి ఇస్తారు. ఈనాడు ఒక ఉద్యోగి 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నెల నాకు చివరికి పెళ్ళిళ్ళకు అవసరమో, గృహానికి అవసరమో, లేకుంటే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధులకు అవసరం పడతాయని నోరు కట్టేసుకొని అన్ని పొదుపులు చేసుకొని కేవలం జీతం మీదనే బతికేటువంటి బతుకులను ఇలా ఆగం చేయడం సరి అయినటువంటి విధానం కాదు. మీరు ఎన్ని హామీలు అండి, మీరు ఏజ్ పెంచినటువంటిదైనా 60 ఏళ్ళు మేము అధికారంలోనికి వస్తే మేము కూడా ఉద్యోగుల యొక్క వయసు వంశాన్ని మీరు మేనిఫెస్టోలో ఇచ్చేండ్లు. మరి మేనిఫెస్టోలో ఇయ్యనటువంటి వాడికి అదనంగా వేస్ట్గా ఖర్చులు చేస్తున్నారు. అయితే మీరు ఎక్కడైనా ఖర్చులు చేయండి, మాకు మాత్రం ఉద్యోగులు, ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజాప్రతినిధులు ప్లస్ ఉద్యోగులు. మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని ప్రచారం చేసేటువంటి వ్యవస్థ లోపల మేము ఉద్యోగం చేసినటువంటి వాళ్ళం. అంటే మీ పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేసే భాగం లోపల మేము ఉంటాం. మమ్మల్ని ఈ రకంగా 40-50 లక్షలు వచ్చినట్లు ఏదుంటే ఒక సిఐ బాలకృష్ణ గారు కూతురు పెళ్లి చేసినట్టుగా నేను డబ్బులు ఇస్తానంటే అల్లుడెళ్ళ కొడితే కూతురు చనిపోయింది, హార్ట్ అటాక్ తోటి అతను చనిపోయాడు. అంటే ఇట్లా 78 మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఒక బాహుబలి లెక్క ఎన్నుకునేటువంటి సైనికులు అందరికీ ధైర్యం చెప్పాల్సినటువంటి మీరే మా నుంచి ఏమైతే లేదు ఏం చేసుకోమని అంటే అది ఎంతవరకు సమంజసం? ఇది తగినటువంటి నిర్ణయం కాదు. మా ఉద్యోగులను మీరు కరెక్ట్గా ఉపయోగించుకొని 40 ఏళ్ళ తర్వాత మాకు వచ్చేటువంటి రాయితీలను కానీ ఇవి ఇవ్వకపోవడం కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఈ కుబేర్ను ఎత్తివేసి ట్రెజరీల ద్వారానే మనకు వేతనాలు ఇచ్చినట్లేదుంటే మీరు ఒక గ్రీన్ ఛానల్ పెట్టి ఈ నెల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఈ నెలనే ఇస్తున్నాం అంటే మాకు కొంత హోప్ ఉంటుంది. నేను ఒక 6 నెలల తర్వాత రిటైర్డ్ అయినా, నాకు 2 నెలల తర్వాత వస్తాయని ఎక్కడైనా అప్పు తీసుకొని వచ్చైనా మనం సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు మాకు ఉదారంగా ఇచ్చినటువంటి ఏవి లేవు. ప్రతి ఒక్కటి మీరు ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, మిగతా వాళ్ళే కానీ జీతాలు పెంచుకొని మీరు చేస్తున్నారు. మేము ఉద్యోగం లోపల ఎన్నో రాత పరీక్షలను ఒడిదొడుకులను వచ్చి 40 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ లోపలనే కొన్ని కోటీశ్వరులు వచ్చి 100 తరాలను సంపాదించాను. 40 ఏళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలని దాచుకున్న డబ్బులే చేతికి రాకపోతే పూర్తి మానసిక ప్రశాంతత కోల్పోయి వయసుడిగినటువంటి వాళ్ళం రోడ్ల మీద వచ్చేటువంటి పరిస్థితి తేవడం ఇది సరి అయినటువంటిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం మాకు కేటాయించే 750 కోట్లు వాడు అచ్చంగా 2024 నుంచి రిటైర్ అయిన టీచర్లకు ఇస్తే 3 కిస్తీల్లో ఈ సమస్య పరిష్కారం అయిపోద్ది. ఏ టీచరు ఏ ఉద్యోగి మరణించడు. 68 మంది మరణించినప్పటికీ అయినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లడం లేదు. వాడు లంసంగా ఓపెన్ ఇస్తుండు. ప్రతి నెల 750 కోట్లు 450 కోట్లు ఇస్తుండు. ఎవరికి పోతున్నాయి ఆ డబ్బులు? 15% లంచం తీసుకొని 15% లంచం తీసుకొని కాంట్రాక్టర్లు ఆ సొమ్ము చేసుకుంటారు. ఏ ఉపాధ్యాయుడికి ఆ డబ్బు రావట్లేదు, ఏ ఉపాధ్యాయుడికి రావట్లేదు. అచ్చంగా రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు 2024 సంవత్సరం నుంచి ఇచ్చిన అచ్చంగా ఉపాధ్యాయులకు ఇస్తే 3 కిస్తుల్లో ఈ సమస్య పరిష్కారం అయింది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ఉపాధ్యాయుడు చనిపోదు. నువ్వు ప్రజల క్షేమము, ఉద్యోగుల క్షేమం కోరుకున్నట్టయితే మళ్ళీ అధికారంలో రావాలనుకుంటే ఈ పని చేస్తేనే నువ్వు మళ్ళీ అధికారంలో వస్తావు. లేకపోతే ఉద్యోగస్తులు తలుచుకుంటే బ్రేక్ ది రూల్ మేక్ ది రూల్ అనేది ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహా మేధావులనే ప్రభుత్వాన్ని కూలగోల్చిన సత్తా ఉన్న ఉపాధ్యాయులు మేము. ప్రభుత్వాన్ని నిలబెట్టగలం, కూల్చగలం. అది గమనంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ఏ ఉపాధ్యాయుడు చనిపోకుండా నువ్వు 3 వాయిదాల్లో డబ్బులు ఇస్తే నీకు లాభమే జరుగుతుంది తప్ప నష్టమైతే జరగదని
సభాముఖంగా కోరుకుంటున్నా. చెప్పండి సార్. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని. నా పేరు సుభాని షేక్. అయితే గతంలో చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఒక 10 రోజులు లేదా నెల 2 నెలల్లో డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు డబ్బులు రాలేదంటే అదొక లెక్క. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అప్పులు తీర్చుకుందాం, ఈఎంఐలు కట్టుకుందాం, బిల్డింగ్లు కట్టుకుందాం, బిడ్డ పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఒక లెక్క ఉంటుంది. ఈ రావంటే దానికి అసలు ఆలోచన ఉండదు. ఈ మానసిక వేదనతోటి, ఈ యొక్క ఆలోచనలతోటి మనోవేదనకు గురై చనిపోతా ఉన్నారు. ఇప్పటికీ 70 మంది పైన ఎక్కడో చనిపోతున్నారంటే మా సూర్యాపేటలోనే సయ్యద్ హుసేన్ బిడ్డ పెళ్లి చేసి 1 సంవత్సరం కింద అప్పులు తెచ్చి ఆ అప్పులు చెల్లించలేక వస్తే నాకు 60 లక్షలు, వస్తే నాకు 60 లక్షలు అని హార్ట్ అటాక్ తోటి గురై చనిపోయాడు. మా సూర్యాపేటలోనే జీలకర్ర శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇవాళ మంచానికి అంకితమైండు. డబ్బులు లేవు. ఇప్పుడు వచ్చే డబ్బులు ఇప్పుడు ఇయ్యక తప్ప సార్, ఇది ఎసెన్షియల్ ఖర్చు. మీరు బడ్జెట్లలో కూడా తీశారు, బడ్జెట్ లెక్కలో కాగ్ రిపోర్ట్లో కూడా చూపెట్టారు. ఎందుకు మీరు డబ్బులు ఇవ్వకుండా బదనాం చేస్తూ ఉన్నారు? ఈ చావులను తక్షణం ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది. లేడీస్ కానీ రిటైర్ అయిన 60 ఏళ్ళు 65 ఏళ్ళు మానసిక వేదనకు గురయ్యి మానసిక వరంగల్ సిఐ బుచ్చిరెడ్డి గారు ఇవాళ మార్నింగ్ చనిపోయింది. ఒక్కసారి పెట్టండి సార్. కాబట్టి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ జరుగుతూ ఉన్నాయంటే ఈ చావులన్నిటికీ ప్రభుత్వమే తక్షణం బాధ్యత వహించాలి. కనీసం చనిపోయిన వారికి వెంటనే వారికి వచ్చే అమౌంట్ మొత్తం ఇవ్వండి. దానితో పాటుగా చావబోతున్నటువంటి రోగాలు బరిన ఒక 20 రోజుల క్రితం కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఆయన ఇట్లాంటి మీటింగులకు వచ్చి చనిపోయిండు. ఆయన డబ్బులు రాలేదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చట్ట ప్రకారం మాకు వచ్చే డబ్బులే కాబట్టి తక్షణం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా బకాయిలన్నీ రిలీజ్ చేయాలని సూర్యాపేట జిల్లా పక్షాన ప్రధాన కార్యదర్శిగా సుభాని షేక్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనను నమ్మి ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి అనుకొని మేము గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రధాన పాత్ర మా ఉపాధ్యాయులది, అందులో ప్రధానంగా టీచర్లది ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మాకు ఇక్కడ ప్రజాప్రభుత్వంలో మనలో ఎంత అన్యాయం చేసిండంటే రిటైర్డ్ అయ్యి మేము ఇక్కడ చనిపోతున్నాము. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో కలుపుకుంటే 25,000 పైగా ఉంటారు. సో మా టీచర్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ 70 మంది చనిపోయిన ప్రభుత్వానికి చలనం రాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలన ఇవే అక్షరాలు మేము దిద్దిచ్చిన ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఒక ఉపాధ్యాయులుగా అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసరడం జరుగుతుంది. అంటే మాకు ఇక్కడ షుగరు బీపీ ఉంటుంది, ఎంతవరకు అంటే రావాలి మారుమూల ప్రాంతాలలోకి వెళ్ళి మేము ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక 40 సంవత్సరాల ఉద్యోగంలో కొనసాగి వివిధ ప్రభుత్వాలకు కూడా సేవ చేస్తాం. ప్రభుత్వం ఏదైతే మాకు అమలు చేయమంటుందో అవి ప్రజలకు అందిస్తాం. మేము అలాంటి వాళ్ళను మేము ఒక రాజకీయ నాయకులం కాదు. మీలాగా 5 ఏళ్లకు తాతలు ముంతాతలు బతికే మన్మల్ని బతికేటంత ఆస్తులు మేము సంపాదించే వాళ్ళం కాదు. మా పిల్లలు మేము మాకు ఒక ఇల్లు. అలాంటి పరిస్థితి, పెళ్లిళ్ళు చేయని పరిస్థితితోటి హార్ట్ అటాక్లతోటి వివిధ రోగాలతో చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మనం పట్టించుకోవడం లేదు. ఇది ఎంతవరకు, ఇది ఎట్లయితే ఏది ఇది ఇంద్రమ్మ పాలన లేకుంటే ఇది ప్రజాప్రభుత్వమా, ఇది ప్రజాపాలన నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో అర్థం కాలేదంటున్నారు రేవంత్ రెడ్డి ఈ టీచర్లు. సో ఈరోజు ఇంద్ర పార్క్ వచ్చిన వాళ్ళు రేపు గల్లీ నుంచి అంటే ఇప్పుడు ఓన్లీ ఒక బీజేపీ పార్టీని కలుపుకొని వచ్చిన వాళ్ళు రేపు వివిధ పార్టీలను కలుపుకొని, కుల సంఘాలను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఒక పంతులు చెప్పిండు, ఎక్కడైతే నాకు ఉపాధ్యాయుని నేను కొనసాగిన అక్కడ నా విద్యార్థులు ఉంటారు, నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వచ్చాయినా కానీ ఆందోళన చేయడానికి సిద్ధం, నీ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ పంతులు చెప్పడం జరిగింది. అంటే రకరకాల రోగాలతో బాధపడుతున్న వీళ్లకు ఇప్పటి వరకు కూడా నువ్వు ఒక పీఆర్సీ కాదు కదా, మినిమం వాళ్ళు రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నది ప్రభుత్వం. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ఎక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ వారు నాదే టీవీ హైదరాబాద్.